అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. ముందుగా మనం ఈరోజు ఒక కొత్త టాపిక్ నేర్చుకోబోయే ముందుగా నేను ఇచ్చినటువంటి లాస్ట్ వీడియోలో ఛాలెంజ్కి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు నీలు గారు, దాసు గారు, వెంకటేశ్వరరావు గారు కాకినాడ, సునీల్ గారు చాలా మంచిగా ఎగ్జాంపుల్స్ అందరికీ యూస్ఫుల్ అయ్యే ఎగ్జాంపుల్స్ చెప్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాసరావు గారు, కృష్ణకుమారి గారు, జాయ్ గారు వీళ్ళందరూ కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ముందైతే మనం అసలు ఇచ్చిన ఛాలెంజ్ ఏంటి అనేది నేర్చుకుందాం. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను మీకు ఇచ్చినటువంటి ఫస్ట్ ఛాలెంజ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ కొంచెం డిస్టర్బ్గా ఉన్నాయండి. ఇప్పటిదాకా వెయిట్ చేసినా కానీ అవి అయితే తగ్గట్లేదు. కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ఈ వీడియోకి. సో ఫస్ట్ ఛాలెంజ్, ద మొబైల్ ఈజ్ బిట్వీన్ ద సోఫా అండ్ టేబుల్. టూ థింగ్స్ మధ్య జరిగింది చెప్పాలి అంటే బిట్వీనే కదా. నెక్స్ట్, ద టీచర్ ఈ స్టాండింగ్ అమాంగ్ ద స్టూడెంట్స్. స్టూడెంట్స్ అంటే ఇద్దరు ఒక్కళ్ళు అనేవి ఉండరు కదండి. క్లాస్కి రిలేటెడ్ చాలామంది అనేది ఉంటారు కాబట్టి అమాంగ్ అనేది వాడాలన్నమాట. ఎవరైనా ఈ వీడియో మిస్ అయ్యి ఉంటే ప్రీవియస్ వీడియోని చెక్ చేయండి. ఇంకెందుకు లేటు, మనం ఈరోజు అయితే కొత్త టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ అబౌట్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో ఉపయోగించే పదాలని మనం ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం, ఈరోజు కొన్ని అయితే నేర్చుకున్నామండి. దానిలో ఫస్ట్ వర్డ్ స్టాక్ మార్కెట్. చాలామంది తెలిసిన వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, తెలియని వాళ్ళకి ఏంటి ఇది అని డౌట్, క్వశ్చన్ మార్క్ అనమాట. అసలు ఏంటి, నిజంగా ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయా అని. అసలు ఈ స్టాక్ మార్కెట్ అంటే ఇచ్చాను చూడండి. కంపెనీ షేర్లను కొనుగోలు చేయడానికి మరియు అమ్మడానికి ఉపయోగించే ఒక మార్కెట్ అనమాట. అంటే ఇంత షేర్లని ఇస్తూ ఉంటాయండి. సో దాన్ని కొనడం కానీ కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ అమ్మడానికి కానీ ఉపయోగించే ఒక సైట్ అనమాట. దీన్నే స్టాక్ మార్కెట్ అంటారు. ఇప్పుడు సపోజ్ మనం ఒక కంపెనీ ఒక షేర్ కొన్నాం అనుకోండి, ఆ కంపెనీలో ఆ చిన్న భాగానికి మన ఓనర్ అన్నట్లు, కానీ దాన్ని అదే ఉంచుకోరు, తర్వాత అమ్మేస్తూ ఉంటారు. ఎందుకంటే మంచి ప్రాఫిట్, ఓకే బాగా పెరిగిందన్న రోజు అమ్మేస్తూ ఉంటారు. దాన్ని స్టాక్ మార్కెట్ అంటూ ఉంటాము. సో ఈ పదం మనం వాడి ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్, మెనీ పీపుల్ ఎర్న్ మనీ త్రూ ద స్టాక్ మార్కెట్. తెలుసు కదా మనకు కూడా, చాలామంది స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బు సంపాదిస్తారు. సో అర్థమైంది కదండి. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్. నెక్స్ట్, బుల్ మార్కెట్. బుల్ మార్కెట్ అనగానే ఇదేదో బుల్స్ నమ్మే మార్కెట్ అని అనుకోమాకండి. బుల్ మార్కెట్ అంటే ఎవరైతే స్టాక్ మార్కెట్లో షేర్స్ కొంటారో వాళ్ళు ప్రతిరోజు రేట్ పెరిగిందా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు ఏదైతే ఏదైతే షేర్ అయితే కొన్నారో దాని రేటు కంటిన్యూస్గా ధరలు పెరుగుతూ ఉండడం, అసలు తగ్గకుండా పెరుగుతూ ఉండేదాన్నే బుల్ మార్కెట్ అంటారు. అర్థమైంది కదా. కింద ఆన్సర్ ఉంది చూడండి. బుల్ మార్కెట్ అంటే షేర్ ధరలు వరుసగా పెరుగుతూ ఉండడం అని అర్థం. సో ప్రైజెస్ గో అప్ అనమాట. ఇప్పుడు మనం పావలా పెడితే అది 10 రూపాయలు అవ్వడం అలాగా. సో దీన్ని మనం సింపుల్గా ఎగ్జాంపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే, ద స్టాక్ మార్కెట్ ఈజ్ ఇన్ ఏ బుల్ మార్కెట్ దిస్ మంత్. ఈ నెలలో స్టాక్ మార్కెట్ బుల్ మార్కెట్లో ఉంది అంటే బాగా మంచిగా షేర్స్ అనేది రేట్స్ పెరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది స్టాక్ మార్కెట్లో అని అర్థం అన్నమాట. బేర్ మార్కెట్ అంటే ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం కదా, షేర్స్ కొన్నామనుకోండి, దాని ధర మనం కొన్న దానికన్నా తగ్గిపోతూ వరుసగా తగ్గిపోయే ఉండే పరిస్థితి. అర్థమైందా. ప్రైజెస్ గో డౌన్, దాన్ని ఏమంటాము, బేర్ మార్కెట్ అంటూ ఉంటాం. సో దీన్ని మనం సింపుల్గా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే, మెనీ ఇన్వెస్టర్స్ సోల్డ్ దేర్ షేర్స్ డ్యూరింగ్ ద బేర్ మార్కెట్. అంతే కదా, మనం కొన్నదానికన్నా లాస్ వస్తుందంటే ఎందుకురా బాబు అని అమ్మేస్తూ ఉంటారు. ఇది సహజంగా మనకి తెలుసు. సో అదే అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా ఎంత డిఫరెన్స్ ఉందో ఈ టర్మినాలజీకి.
నేను కూడా మీతో పాటు నేను నిజం చెప్పాలంటే నాకు కూడా స్టాక్ మార్కెట్ గురించి తెలియదండి. ఈ వీడియో చేయాలి అని చెప్పి చాలా సెర్చ్ చేశాను అనమాట. అసలు మనం ఎందుకు చెప్పట్లేదు వీటికి రిలేటెడ్ పదాలు అని. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్ సబ్సిడీ. ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయిన పదం అండి ఈ పదం. అసలు ఈ సబ్సిడీ అంటే ఏంటి అంటే ప్రభుత్వం ప్రజలకు లేదా వ్యాపారాలకు ఖర్చు తగ్గించడానికి అందించే ఆర్థిక సహాయం. ఇప్పుడు ఈ మధ్య ఒకటి బాగా విన్నానండి. ఇప్పుడు ఎక్కువగా ఫార్మర్స్కి గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇచ్చిద్ది. మనకి ఎలక్ట్రికల్ పవర్ గురించి ఇది వచ్చింది కదా రీసెంట్గా, మనకి ఏంటది మోదీ గారు అనౌన్స్ చేశారు, నాకు గుర్తు రావట్లేదు. సోలార్. సో మనకి పవరు మంచిగా కరెంటు బిల్లు తగ్గించి ఇంకా మనం సేవ్ చేస్తే కనుక మనకే ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చేలాగా వచ్చింది కదా. దీనికి రిలేటెడ్ బాగా వాడుతున్నామండి. గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చిద్ది, తీసుకోండి అని చెప్పి. సో ఇది అంతవరకు నిజమో నాకైతే తెలియదు. తెలిసిన వాడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో సబ్సిడీ అంటే ప్రభుత్వం కొంత డబ్బు చెల్లిస్తుంది కాబట్టి కొంచెం మనం కట్టుకుంటే కొంచెం వాళ్ళు ఇస్తారు కాబట్టి మనకేంటంటే తక్కువ ధరకే వస్తువు లేదా సేవను పొందగలుగుతాం అన్నమాట. దాన్నే సబ్సిడీ అంటారండి. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ద ఫార్మర్ రిసీవ్డ్ ఏ సబ్సిడీ టు బై ఏ న్యూ ట్రాక్టర్. సో అర్థమైంది కదా. దీని అర్థం ఏంటంటే కొత్త ట్రాక్టర్ కొనుగోలు చేయడానికి రైతు ప్రభుత్వం నుండి సబ్సిడీ పొందాడు అని అర్థం అన్నమాట. సో ఈరోజు నేను మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ రెసిషన్. ఈ పదం కూడా మనం రీసెంట్గా చాలా బాగా విన్నవాడు. అంటే అర్థం ఏమిటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ అందరికీ ఈ పదాలు నచ్చాయి, యూజ్ఫుల్ అనే అనుకుంటున్నాను. నచ్చితేనే లైక్ చేయండి, హైప్ చేయండి. ఎవరికైనా యూజ్ఫుల్ ఉంది అంటే కనుక తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే చూస్తున్నట్లయితే నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.